హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ముఖ్యంగా మనం ఈరోజు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రెండు వైపుల మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఈరోజు చూడండి మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఫాల్ అయింది. ఓకే, వెరీ స్ట్రాంగ్గా ఫాల్ అయింది. అదేవిధంగా ఒక లాంగ్ కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం దీన్ని 50 minutes టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని చూస్తే బిగ్ పిక్చర్లో మనకి ఈ యొక్క స్వింగ్లో నుంచి ఈ యొక్క ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే ఇంతకుముందు 50% రిట్రేస్మెంట్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకొని అక్కడి నుంచి కూడా బౌన్స్ అవ్వటం అనేది జరిగింది. ప్రీవియస్ హైన్ అయితే మళ్ళీ క్రాస్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫిబొనాకీ లెవెల్ అనేది ఇక్కడ నుంచి డ్రా చేసుకొని చూస్తే ఈసారి 78.6 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మన అప్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం డౌన్ ట్రెండ్ అనేది చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే చూడండి పైనుంచి కిందకి డ్రా చేస్తే అగైన్ 78.6 లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ అయితే జరిగింది. అయితే ఇక బిగ్గర్ పిక్చర్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా ఎందుకో ఈ మధ్యకాలంలో మార్కెట్ అనేది కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా 11,000 రఫ్గా ఏంటంటే 11,100 అనేది రెసిస్టెన్స్ లాగా అయితే మనకి కనిపిస్తూ ఉంది ఇది మిడ్ క్యాప్లో. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ చూద్దాం, బ్యాక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ యొక్క లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క లెవెల్స్ ఒక్కసారి డిలీట్ చేస్తున్నాను. అవి చూడండి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ రెడ్ క్యాండిల్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. అండ్ ఏ ఒక్క క్యాండిల్ కూడా చూడండి ఈ యొక్క హైని బ్రేక్ చేసింది కానీ క్లోజ్ చేయలేదు. అంటే సక్సెస్ఫుల్గా గ్రీన్ క్యాండిల్ ఇలా ఫార్మేషన్ అయితే చేయలేదు. అండ్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వ్యాలిడ్గానే అనిపిస్తూ ఉంది. అండ్ మేబీ ఇంట్రాడేలో మూమెంట్ అనేది జరిగింది కానీ అండ్ పైన అయితే మనకి మార్కెట్ అయితే స్టే అవ్వలేదు, సస్టైన్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క రఫ్గా ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుంటే 22,300 మనకి ఒక రౌండ్ నంబరు, సైకలాజికల్ నంబర్ కూడాను. ఈ రౌండ్ నంబర్ దగ్గర నిఫ్టీ అనేది కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 22,000 ఈ యొక్క లెవెల్ అనేది సైకలాజికల్ నంబరు, రౌండ్ నంబర్ కూడాను. ఈ నెంబర్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ 22,000 లెవెల్ కింద క్లోజ్ అయిందంటే నెగిటివ్గా కొంత షార్ప్గా కరెక్షన్ అయితే తీసుకోవచ్చు. అయితే ఏ లెవెల్ దాకా మార్కెట్ రావచ్చు అన్న విషయం మనం కనుక చూస్తే ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రీసెంట్ సింగిల్ స్ట్రెచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకుంటే 21,800 అండ్ 21,700 ఇప్పుడు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. దానికంటే ముందు మనకి 21,913 రఫ్గా 21,910 కూడా మనం తీసుకోవచ్చు అనమాట సపోర్ట్ కోసం. ఇక అప్ సైడ్ మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నాం రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి. అండ్ ఇది చూస్తే మనకి ఈ లెవెల్ నుంచి ఇక్కడి దాకా వెళ్ళింది, దాని తర్వాత ఈ లెవెల్ దాకా ఇక్కడ దాకా రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనకి మార్కెట్ ఎగ్జాక్ట్గా 78.6 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళగలిగితే 22,508 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అయితే ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 22,300 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 22,000 దగ్గర లైక్ ఏంటంటే సైకలాజికల్ రౌండ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు కూడా మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంది. ఇక నిఫ్టీలో మనం చూసినట్టయితే 29th ఎక్స్పైరీ ఉంది. ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్లో 22,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ అయింది. 22,300 అనేది నేను మార్క్ చేస్తున్నాను.
మనం చెప్పుకున్నాం కదా, అది ఒక రౌండ్ నెంబర్ అని చెప్పేసి కూడాను. అండ్ దాని కలరు మనం రెడ్ అనేది పెట్టుకుందాం. ఇది ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే చూడండి, ఇది మనకి సపోర్ట్ లాగా అనిపిస్తుంది 22,000 అని చెప్పేసి. కొద్దిగా కాషియస్గానే ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర బ్లూ కలర్ అంటే పుట్స్ అనేది సెల్ చేసినప్పుడు కూడా కొంతమంది ఇందామనికి వచ్చి కూడా కాల్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం వీక్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం 22,000 కానీ 21,900 కానీ మనం ఏం చేయొచ్చు అంటే సపోర్ట్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తున్నానంటే 21,900గా మార్క్ చేస్తున్నాను. అండ్ దీనికి మనం కొద్దిగా గ్రీన్ కలర్ ఇద్దాం. 21,900 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంచెం అగ్రెసివ్గా మనం మార్క్ చేసుకోగలిగితే 22,000 అనేది మనకి సపోర్ట్ ఉంది. కానీ చూడండి, రఫ్గా ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ మాత్రమే అవుతుంది. అండ్ మార్కెట్ కూడా కొంత వీక్గానే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు మనకి క్లియర్గా డేటా అనేది చెప్తూ ఉంది యాజ్ కంపేర్ టు ద పుట్స్ అనమాట. ఎక్కువ కాల్సే సెల్ చేశారు. పుట్స్ 22,000 దగ్గర 21,900 దగ్గర సెల్ చేశారు. ఈరోజు ఏ విధంగా మార్పులు జరిగినాయి అనేది చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో ఎక్కువ మంది పుట్స్ అయితే సెల్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా సెల్ చేసి ఉంటే కూడా కొంతమంది ఎగ్జిట్ అయినట్టు ఇక్కడ డేటా అనేది చెప్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క 0 లెవెల్కి కింద మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉందంటే ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఏ కాంట్రాక్ట్స్ వారు ఎగ్జిట్ అవుతున్నారు అంటే పుట్స్ అనేది వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అంటే మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ ఉన్నట్టు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా అగ్రెసివ్గా 22,200 కాలు అండ్ దాని తర్వాత కొంత 22,300 22,400 కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 22,150 కాల్స్ కూడా కొద్దిగా సెల్ చేస్తున్నారు. కొంతమంది ఇందామనీకి వెళ్ళి కూడా అంటే 22,100 పైన మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా 22,100 కాల్స్ కూడా అంటే ఎల్లో కలర్ చూడండి సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ ఇన్ఫర్మేషను అండ్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనకి కొంత బేరిష్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. ఫిన్ నిఫ్టీ ఇండెక్స్ ఇంతకుముందు మనం ఈ యొక్క లెవెల్స్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాం. అంటే బిగ్ పిక్చర్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం. సో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు 20,800 20,300 అనేది మనకి సపోర్టు రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి 20,800 దగ్గర మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ అయింది. ఏంటంటే గ్యాప్ అప్ అయినప్పటికి కూడా సస్టైన్ అవ్వలేదు. ఇమీడియట్గా ఏం చేశారంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుని లోపలికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ జరిగింది. 3 రోజులు కూడా ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ప్రాబబ్లీ ఒక స్ట్రాంగ్ మూవ్ నేనైతే ఒక డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న కండిషన్లో. చూద్దాం. అయితే ఈ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఒకసారి చెక్ చేద్దాం. మనం చూస్తే బిగ్ పిక్చర్లో 21,000 అండ్ ఇమీడియట్గా మనకి 20,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అఫ్కోర్స్ 20,900 కూడా ఉంది. దగ్గరగా మనం 20,800 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుందాం. 20,000 ఇది ఒక సపోర్ట్ పెడదాం. 20,800 అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. 20,800 అనేది దాని యొక్క కలర్ అనేది మనం రెడ్గా మార్క్ చేసేస్తే అయిపోతుంది. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి 20,600 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు స్పాట్ అనేది ఒక 180 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ డిస్టెన్స్లో కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే మనకి అన్ని చోట్ల యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ ఉంది. అంత అగ్రెసివ్ సపోర్ట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి మనం కొంచెం దూరంగా 20,400 కానీ లేకపోతే 20,300 కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న కండిషన్లో 20,300ని మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్కు సెంటిమెంట్ అనేది కొంచెం డైనమిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ కొద్దిగా రూమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 20,600 అంటే 319 పాయింట్స్ డిస్టెన్స్లో మనకు సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా 180 పాయింట్స్ డిస్టెన్స్లో మనకేంటంటే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది.
జనరల్గా మనకి ఒకసారి మార్కెట్ డ్రాప్ అయ్యాక కన్సోలిడేషన్ జరుగుతూ ఒకవేళ డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే దీన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం. సేమ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ కొంత డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్ ప్రకారం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు మనం ఈ యొక్క లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. 47,500 అండ్ 46,000 అనేది చెప్పేసి ప్రస్తుతం అయితే మనకి రిట్రేస్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ రిట్రేస్మెంట్ జరిగితే ఇది మనం అప్ ట్రెండ్ అని తీసుకుంటే కూడాను చూడండి డౌన్ సైడ్ కొంత రూమ్ కనిపిస్తుంది. దాంట్లో ఫిబొనాకీ నంబర్స్ మనకి 45,990 అంటే దగ్గర 46,000 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 45,670 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా బిల్డప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డెప్త్ ఇక మనకి 47,000 అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ హైని పైన ఓపెన్ అయినప్పుడు కూడా సస్టైన్ అవ్వలేదు. సో ప్రాబబ్లీ ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవ్వచ్చు మనకి 46,370. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ యొక్క లో కాబట్టి చాలామంది లోని రెఫరెన్స్గా తీసుకునే అవకాశం ఉంది. ఇక మనకి 47,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే 47,000 అనేది రెసిస్టెన్స్గా మార్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనకున్న దగ్గర నుంచి కూడా ఒక ఎంత పాయింట్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం, ఒక 420 పాయింట్స్ దాకా అప్రాక్సిమేట్గా కొంత డిస్టెన్స్లో అయితే రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ విషయానికి వస్తే నాకైతే 46,000 కొద్దిగా సపోర్ట్గా అనిపిస్తుంది. దీన్ని మనం కన్సిడర్ చేసుకోవట్లేదు ఎందుకంటే దీంట్లో బోత్ కాల్స్ అండ్ పుట్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనం 46,000 మాత్రమే సపోర్ట్గా తీసుకుంటూ ఉందాం. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది, ఇక్కడ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది అండ్ కన్సోలిడేషన్ జరుగుతుంది. ఓకే, ప్రాబబ్లీ కన్సోలిడేషన్ బ్రేక్ డౌన్ జరిగితే ఇమీడియట్ రెఫరెన్స్ పాయింట్ ఇది 46,370. ఆ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 46,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెఫరెన్స్ పాయింట్ డౌన్ సైడ్. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇన్ ఏ బ్రాడర్ కాంటెక్స్ట్ అనేది మనం తీసుకుంటే ఒకసారి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ మంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కాల్సే సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది షార్ట్ టర్మ్లో మనకి కొంత బేరిష్ సెంటిమెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.